హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే JTK 21 బీటెక్ ఎగ్జామ్స్ అనేవి 26th కంప్లీట్ అవడం అయితే జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ ఈ పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, ఈ రిజల్ట్స్ గురించి కానివ్వండి అడుగుతా ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్లో పీడిఎఫ్స్ అవి షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు ఇక అందరూ. ఇక 21 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడే ముందు స్టూడెంట్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఏంటంటే కొంతమంది ఈ బబ్లింగ్ గురించి కానివ్వండి, లేకపోతే కొన్ని వచ్చేసరికి నేను ఒకదానికి ఇంకొక ఆన్సర్ రాశాను అన్రిలేటెడ్గా మార్కులు వేస్తారా అని చెప్పేసేసి, లేకపోతేనేమో లాంగ్ ఆన్సర్కి వచ్చేసరికి 2 సైడ్సే రాయగలిగాను పేజీ మార్క్స్ వేస్తారా, షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికి ఒక 2-3 పేరాగ్రాఫ్లన్నా రాయకుండా ఇచ్చి వచ్చాను, సింగిల్ సెంటెన్స్ రాసిచ్చాను, మార్కులు వేస్తారా. ఇంకా వచ్చేసరికి చివరిలో స్ట్రైక్ ఆఫ్ చేయకుండా ఇచ్చి వచ్చాను. కొంతమంది ఏంటంటే ముఖ్యంగా బార్ కోడ్ చింపాల్సింది, పై పేపర్ చింపాల్సింది కిందది 3వదో ఏదో చింపాను, పార్ట్ సిలో చింపాను, పేపర్ వాల్యుయేషన్ చేస్తారా. సో ఇవన్నీ అడుగుతున్నారు. ఇందుట్లో మీకు వచ్చేసరికి షార్ట్ ఆన్సర్ కనుక ఈజీగా ఉండేది వచ్చిందంటే, సింగిల్ సెంటెన్స్ వచ్చిందంటే ఆన్సర్ అంతే, అంతకుమించేదే ఉండదు. పేజెస్ని బట్టి మార్కులు లేరండి, కంటెంట్ని బట్టే మార్కులు వేస్తున్నారు. మొత్తం మారిపోయింది. ఇక బబ్లింగ్ అయ్యి అంటారా, ఈ సిల్లీ థింగ్స్ అవన్నీ వాళ్ళు మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో చూసుకుంటాడు అదంతా కూడా. కాకపోతే బార్ కోడ్ వచ్చేది పైన చింపేది మీరు చింపకూడదు, ఎందుకంటే అది ఇన్విజిలేటర్ పని. అది మీతో చేపిస్తుంటే అది పార్ట్స్ చింపేపటికి దెబ్బ అయిపోయింది. మరి అది వచ్చేసరికి యూనివర్సిటీలో పెద్ద ప్రాబ్లం అవుతుందిగా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దానికి ఏమైనా స్టిచ్ చేసి పంపిస్తే ఇన్విజిలేటర్ వాళ్ళు ఎగ్జామ్స్ వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లం ఉండదండి, ఓకేనా. సో అంతవరకు ఏదన్నా చేసేదానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఒకసారి టవర్ చేశాక ఇబ్బంది అది. ఎందుకంటే ఒకవేళ అందుట్లో పెట్టున్నా అతికిచ్చున్నా అది ఎక్కడన్నా పడిపోయింది అనుకోండి, మీరు ఇదవుతారు. సో అది వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్విజిలేటర్ అండ్ దేర్ ఎగ్జామినేషన్ బ్రాంచ్, ఓకేనా. ఈ మిస్టేక్స్ అధిగమించండి మీరు. ముందు చెప్పిన సిల్లీ థింగ్స్, ఇది మాత్రం వెరీ సీరియస్ థింగ్. ఇక వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుతుంటే, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 21 బీటెక్ది స్టార్ట్ అయిపోయిందండి. ఇక వచ్చేసరికి రిజల్ట్స్, ఈ పేపర్ వాల్యుయేషన్ గురించి ఎలా ఉంటుందో నేను చెప్పాను. ఎప్పుడూ మారిపోయింది, అంతా కూడా కంటెంట్ బట్టే చేస్తా ఉన్నారు తక్కువ కాలేజీలు కాబట్టి. ఇక 3 ఫేజ్లు ఏదైతే ఉంటాయో, ఫేజ్ 1 రన్ అవుతా ఉన్నది. సో ఇక ఈ రిజల్ట్స్ అనేవి నాకు తెలిసి డిసెంబర్ ఎండింగ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎండింగ్ దాకా కూడా పోదు, ఓకేనా. సో డిసెంబర్ ఎండింగ్ లోపే మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా అయితే ఇదండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇస్తాను. ఇదే స్టార్టింగ్ వీడియో కదా. థ్యాంక్ యూ.